నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న రాష్ట్ర మంత్రివర్యులు కరీంనగర్ మంత్రివర్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ మీద చేసినటువంటి ఆరోపణలకు స్పష్టంగా పాడి కౌశిక్ రెడ్డి గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి గారు తప్పిపోయి పార్టీలు మారి ఊసరవెల్లిలాగా గెలిచినటువంటి నీకు హుజరాబాద్ ప్రజలు పెట్టినటువంటి భిక్షతోని గెలిచి దొంగ పద్ధతిలో నేను గెలవకపోతే నా శవాన్ని చూస్తారని చెప్పేసి గెలిచినటువంటి నీకు పొన్నం ప్రభాకర్ మీద మాట్లాడేటువంటి అర్హత లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత టీఆర్ఎస్ పార్టీ పాలనలో సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రివర్యులు కేటీఆర్ హరీష్ రావు గారు కలిసి ఇక్కడ నుండి ఇసుక డంపులు కొడుతూ ఉంటే ఆ రోజు నువ్వు ఎక్కడ పడుతున్నావు బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి? అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలను అక్కడ జరుగుతున్నటువంటి లారీలను నిలదీసినందుకు శివాల మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మనుషుల మీదకి వెళ్ళి ఇసుకను ఎత్తుకపోతా ఉంటే నువ్వు కరీంనగర్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి నువ్వు ఆ రోజు ఎక్కడ పడుకున్నావు బిడ్డ కౌశిక్ రెడ్డి అనే సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. దళిత సోదరులను అక్కడ థర్డ్ డిగ్రీ పెట్టి కొడుతూ ఉంటే నోరు మెదపలేని నీకు సిగ్గు శరణ్ ఉంటే ఈరోజు ప్రభాకర్ అన్న గారి మీద మాట్లాడేటువంటి ధైర్యం లేకపోతా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న 5 నెలల కిందటి వరకు కూడా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అదేవిధంగా కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి గ్రానైట్ లారీలు కానీ ఇసుక లారీలు కానీ ఇసుక డంపులు కానీ బీఆర్ఎస్ నాయకులు 30 టన్నులు తీసుకెళ్లాల్సినటువంటి లారీలో 60, 70, 80 టన్నులు తీసుకుపోతా ఉంటే ఆ రోజు నీ నోరెక్కడ పోయింది బిడ్డ కౌశిక్ రెడ్డి? ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణలు నిరాధారమైనవి. కేవలం ప్రజాపాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి పొన్నం ప్రభాకర్ అన్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ సెగ్మెంట్లోకి వెళ్ళినా కూడా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి తెలంగాణ పోరాట యోధుడు. అందుకనే ఈరోజు హుస్నాబాద్ గడ్డ మీద కూడా ధైర్యంగా గెలిచినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడికి మచ్చలేనటువంటి నాయకుడు, విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి నాయకుడు ఏ రోజు కూడా ఎక్కడ కూడా అవినీతికి కానీ కరప్షన్ కానీ నీలాగా ఎక్కడా కూడా కక్కుర్తి పడ్డటువంటి దాఖలు లేవు. అదే హుజరాబాద్లో నీకు ధైర్యంగా ఎదురున్నటువంటి నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ధైర్యంగా ఎదురున్నటువంటి నాయకులను అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లను ఫోన్లల్లో పోలీసులతో మాట్లాడి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ కేటాయించినటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి దురదృష్టవంతమైనటువంటి అభాగ్యుని నువ్వు. నీకు ఈరోజు అవినీతి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా బిడ్డ కౌశిక్ రెడ్డి? ఒక మచ్చలేనటువంటి నాయకుడు. నీకు సంబంధించి నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మొన్నటి వరకు దొంగ అన్నట్టు 5 నెలల కిందటి వరకు కూడా తెలంగాణ మొత్తంగా ఇసుక మాఫియా జరుగుతూ ఉన్నప్పుడు నీ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ వేరు, బీజేపీ నాయకులు ఎక్కడ వేరు? మీరిద్దరు కుమ్మక్కై ఈరోజు ఒక నాయకుడు నిన్నగాక మొన్న గెలిచినటువంటి నాయకుడు ఆరోపణలు చేస్తే అవే ఆరోపణలు తెల్లవారంగానే చేస్తూ ఉన్నామంటే మీ ఇద్దరి మధ్యలో ఏం సంబంధాలు ఉన్నాయో ఒకసారి ధైర్యం చేసుకొని ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకసారి పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద కానీ మంత్రి గారి మీద కానీ లేనిపోని ఆరోపణలు చేస్తే బిడ్డ నీకు పార్టీ కడతాం. పాడి కౌశిక్ రెడ్డి గారు తస్మత్ జాగ్రత్త బిడ్డ. ఇంకొకసారి లేనిపోని ఆరోపణలు చేస్తే కనుక నిన్ను హుజరాబాద్ నుంచి కాదు తెలంగాణ నుంచి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయి. మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.